చదువంటే ఇష్టంగా చదువుకునే అమ్మాయికి పెళ్లి చేసి, ఆ అమ్మాయికేమో అక్కడ రోజుకో టాస్క్‌లనమాట. ఈరోజు బామ్మగారు ముగ్గేయమంటుంది. ఇప్పుడు మరలా చేపల కూర వండమని చెప్తుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, "అమ్మ వంట నాకేమో రాదు. ఇక్కడేమో చేపల కూర చేయమంటున్నారు" అంటే, "సరే పోనీ నువ్వు చెప్పమ్మా నేను చేస్తూ ఉంటానని" స్టార్ట్ చేసిందనమాట. ఫోన్ మాట్లాడుకుంటూనే వాళ్ళ అమ్మ చెప్పే విధంగా అన్నీ చకచకగా చేస్తూ ఉంటుంది. చాలా తెలివిగల అమ్మాయి కూడా. వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో అన్నీ క్వాంటిటీతో సహా గుర్తుపెట్టుకొని మరీ కూరైతే స్టార్ట్ చేస్తుందనమాట. అంత చక్కగా వంట చేస్తూ ఉంటే ఈ భానుమతి విషయంలో ఈ మరదలుంది. ఎవరు? పార్థు మరదలు ఆ కూరని చెడగొట్టేయాలని, అసలు ఆ అమ్మాయికి వంట రాదు, వాళ్ళ అమ్మ చెప్తుంటే చేసింది అన్నట్టుగా వీడియో తీసిందనమాట. భానుమతి మాత్రం వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ ఆవిడ ఏమేం చెప్తున్నారు అన్నీ వరుసగా క్వాంటిటీస్ వైస్‌గా చక్కగా చేస్తూ ఉంటుంది. ఉప్పు, కారాలతో సహా కరెక్ట్‌గా అయితే మెజర్ చేసుకొని మరీ వేస్తుందనమాట. ఫైనల్‌గా బానే వచ్చింది కూర అన్నట్టు సంతోషపడుతూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి వీడియో తీస్తూ ఉంటారనమాట. పార్థు మరదలతో పాటు ఇంకొక ఆవిడ. అయితే మొత్తం మీద భానుమతి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఒక్కసారికి వాళ్ళ అమ్మతో చేస్తున్నా కూడా పర్ఫెక్ట్‌గా ఆ టెక్స్చర్, కలర్ అంతా కూడా చాలా మంచిగా అయితే మనకు చూపిస్తారు. భానుమతి అంత నీట్‌గా చేసింది అన్నట్టుగా. ఫైనల్‌గా స్మెల్ కూడా చూస్తుందనమాట. చాలా బానే కుదిరింది అని. కానీ భానుమతి అటు నుంచి అటు వెళ్ళేలోపే వీళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసేలాగైతే ఉన్నారనమాట.